ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు తన ప్రచారానికి స్పీడ్ పెంచారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈసారి తన గెలుపుని ఎవరూ ఆపలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల్ని ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. గతం కంటే ఈసారి ప్రజాస్పందన చాలా బాగుందని చెప్తున్న టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజుతో మా ప్రతినిధి రామ్ గోపాల్ ఫేస్ టు ఫేస్. విజయనగరం నియోజకవర్గం సంబంధించి విజయనగరం బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విజయనగరం ఇన్ఛార్జి అదితి గజపతిరాజు మనతో పాటు ప్రచారంలో జోరించుకుంటున్నారు. అయితే విజయనగరం నియోజకవర్గం సంబంధించి ప్రచారాలను జోరుగా విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు విజయనగరం పట్టణంలోని అతిథి గజపతి తన ప్రచారం చేస్తున్నారు. అయితే మనతో పాటు అతిథి గజపతి ఉన్నారు. అసలు ప్రధానంగా ప్రజల ముందు ఏ నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు అనేది విషయం చేస్తున్నారు. మేడం చెప్పండి, విజయనగరం పట్టణంతో మీకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. సో ఇప్పుడు మీరు ఉన్న ప్రచారాల్లోని ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది, అసలు ఏంటి? నేను లాస్ట్ ఎలక్షన్స్లో కూడా నేను పోటీ చేశాను. అయితే ఈసారి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందండి. మీరు అడిగినా అడగకపోయినా నేను మీకు ఓటు వేస్తామని అటువంటి స్పందన ఉంది మనకిప్పుడు. అయితే స్పందన అయితే అద్భుతంగా ఉంది. అదే కాకుండా ప్రజలందరికీ మన పథకాలన్నీ అర్థమైపోయినాయి. ఈ కళలకి రెక్కలని ప్రోగ్రామ్ అవనియండి, 12th క్లాస్ దాటిన పిల్లలకి, ఇంటర్ సెకండ్ ఇయర్ దాటిన పిల్లలందరికీ ఏం కళకు అన్నారు అంటే చదవటానికి ఏం కళకు అన్నారు అనేది దాంట్లో టైప్ చేస్తే గవర్నమెంట్ అయితే లోన్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చదువయ్యేదాకా భరిస్తుంది. సో ప్రభుత్వం వచ్చాక మనకి ఈ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకున్నారు. దివ్యాంగులకి 6,000 పెన్షన్, అలాగే 4,000కి పెంచిన పెన్షన్, అలాగే చంద్రన్న పెళ్లి కానుక 1 lakh, అలాగే చంద్రన్న బీమా 10 లక్షల వరకు, అలాగే మన ఉమ్మడి మేనిఫెస్టో మొత్తం అంతా 20 లక్షల ఉద్యోగాలు యువత కోసం. ఎవరైతే ఉద్యోగాలు రావో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఫ్రీ బస్ ప్రయాణం, అలాగే చదువుకునే పిల్లలకి 15,000, 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అనమాట. ఇది ఒకరుంటే 15, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అలాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపీస్. అలాగే రైతుకి 20,000 ఆర్థిక సహాయం సంవత్సరానికి. ఇటువంటి మంచి మంచి పథకాలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఓటు వేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే మనకి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ వస్తాయి అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మేడం, అంటే ప్రధానంగా 2019లో ఎన్నికల ప్రచారాల్లో మీరు ఏదైతే ఎన్నికల ప్రచారం తిరిగేటప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయో, ఇప్పుడు కూడా ఈ ప్రచారంలో ఆ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయో, ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం అయ్యాయని అనుకుంటున్నాను? డెఫినెట్గా సమస్యలు అయితే దృష్టికి వచ్చినాయి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఏమాత్రం ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏ పని కూడా చేయలేదు. కొన్ని ఏరియాల్లో కాలువలు ఇంకా కొన్ని ఏరియాల్లో వేయాలి, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ కింద పైప్ లైన్ వేసినా కూడా కొన్ని ఏరియాస్లో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక సింపుల్ ట్యాప్ కనెక్షన్ కూడా వాళ్ళు చేయలేదు. అలాగే వాళ్ళు ఏమాత్రం వాటర్ మీద దృష్టి పెట్టి ఏమాత్రం చేయలేదు వాళ్ళు. సో ఇవన్నీ ప్రజలకి పూర్తిగా అర్థమైపోయినాయి. నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ముందుకు తీసుకువెళ్ళాం, కానీ ఎక్కడుందో అక్కడే వదిలేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. సో ఏదో బొమ్మ, ఏదో ట్యాంక్ అని అలాగా అంటా ఉన్నారు. కానీ ట్యాంక్ సోర్స్ నింపాలంటే ఒక వాటర్ ప్రాజెక్ట్ చేస్తే కానీ ఆ ట్యాంక్ సోర్స్ నిండదు. సో ముషిడిపల్లి వాటర్ సోర్స్ అయితే మనమే మన ప్రభుత్వంలో 1996లో నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు చేశారు. ఆ తర్వాత 2017లో మళ్ళీ మనకి పెరిగే జనాభాకి చంపావతి నది వద్ద మళ్ళీ 3 ఊటబావులు ఇంక్రీజ్ చేశారు. అలాగే నదుల అనుసంధానం కూడా తోటపల్లి టు గడిగడ్డ, గడిగడ్డ టు చంపావతి చేశారు. అలాగే నాగావల్లి టు చంపావతి కూడా నదుల అనుసంధానం చేశారు. కానీ ఇవన్నీ ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా గాలికి వదిలేసింది. ఏమాత్రం ఏ విధంగా కూడా డెవలప్మెంట్ ముందుకు తీసుకువెళ్ళలేదు. సంక్షేమం చేశారు అంటున్నారు కానీ అది కూడా పేరుకే. ఎందుకంటే ఎంతోమంది సంక్షేమ కార్యక్రమాలు అంటే పెన్షన్లు చాలామంది తీసేశారు. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు, సంక్షేమం చేయలేదు, అభివృద్ధి కూడా చేయలేదు.
జాబ్స్ అయితే పిల్లలు అయితే చాలా కష్టపడిపోతున్నారు. ఎందుకంటే ఏ విధంగా కూడా మన రాష్ట్రంలో ఏ జాబ్స్ లేవు. అయితే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమల్ని కూడా మన రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినాయి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మన ఎయిర్పోర్ట్ కూడా మనం ఇప్పుడు పూర్తి చేసి ఉంటే ఎన్నో ఉపాధి అవకాశాలు వచ్చాయి, కానీ ఇవన్నీ మనం కోల్పోయాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఈ 5 years ఏమీ చేయలేదు కాబట్టి మనం ఇవన్నీ మేడం, ప్రధానంగా విజయనగరం పట్టణాన్ని సుందరీకరణ చేస్తామని అధికార పార్టీ శాసనసభ్యులు చెప్తున్నారు. అయితే ఏదైతే సుందరీకరణ చేశారో ఆ నిధులు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నిధులతోనే చేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అది నిధులైతే ఏమాత్రం వైసీపీ ప్రభుత్వం ఒక్క నిధి కూడా తీసుకురాలేదు. వాళ్ళు ఏమైనా తీసుకొస్తే వాళ్ళు చూపెట్టొచ్చు, కానీ వాళ్ళు ఏ శాంక్షనింగ్ ఏది తీసుకురాకుండా మేము చేసామని చెప్పుకుంటున్నాం. అలాగే మనం చేసిన అభివృద్ధి మీద ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళు వెళ్ళి శిలాపలకం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి నేను చేశాను అని కంటిన్యూగా చెప్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ కూడా మళ్ళీ శిలాపలకం పెట్టి మళ్ళీ కొబ్బరికాయ కొట్టారు. సో మనం చూస్తుంటే అన్ని ఏరియాస్లో ఇదే విధంగా కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం, శిలాపలకాలు పెట్టే కార్యక్రమంలో వెళ్ళిపోయారు. అయితే ఒక షో వర్క్ భాగంగా అన్ని విధాలుగా వెళ్ళిపోయారు. యాక్చువల్ వర్క్ అంటే మౌలిక సదుపాయాలు అటువంటివి చేయలేదు. పొత్తులో భాగంగా మీకు ఇటు బీజేపీ కానీ జనసేన కానీ ఏ విధంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా మీకు ప్రోత్సహిస్తున్నారు సార్? వాళ్ళు చాలా ఫెంటాస్టిక్గా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. అందరు మనల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి బీజేపీ అవనియండి, జనసేన అవనియండి, అందరూ మనతో పాటు వచ్చి అన్నిట్లో పాల్గొంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ రెస్పాన్స్తో కూడా. మనం రాష్ట్రాన్ని రక్షించటానికే మనం ముందుకు వెళ్తున్నాం. ప్రధానంగా ఏదైతే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి రావాలని, అయితే ఈ ప్రచారంలో కూడా ఇటు జనసేన బీజేపీ సంబంధించిన ఇటు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పూర్తిగా సహకరిస్తున్నారని, రానున్న కాలంలోని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయం.